చాలా మంది మిస్టేక్ చేసింది ఇలాగా హిప్ ఇలా మీదకెట్టి ఇలా బీప్తో లాగేస్తారు తీసుకుంటారు. అలా చేయకూడదు. ఇక్కడ బ్రీతింగ్ తీసుకుంటారు, అలా తీసుకోకూడదు. మా జిమ్ కూడా క్లోజ్ చేస్తున్నారు. 9 అయిపోయింది ఇప్పటికే. హాయ్ హలో నమస్తే, నేను మీ అంజిబేణి శెట్టి. ఈ వీడియో మీకు తమ్మనేలు చూసి అర్థమయ్యి ఉంటుంది. నేను డెడ్ లిఫ్ట్లో కన్వెన్షనల్ కాదు, నేను సుమో డెడ్ లిఫ్ట్ చేస్తాను. నేను సుమో డెడ్ లిఫ్ట్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, నేను జిమ్ స్టార్ట్ చేసినప్పుడే నేను కన్వెన్షనల్గా చేశాను. 2 years వరకు నేను కన్వెన్షనల్గా చేశాను. అది కూడా ఎక్కువసేపు డెడ్ లిఫ్ట్ గట్టి చేసేవాడిని కాదు. వీక్కి అంటే 1 monthకి ఒకసారి ఇలా చేసేవాడిని. అది కూడా కన్వెన్షనల్. బాగా బ్యాక్ పెయిన్ గట్టి వచ్చేస్తుంది. 2 days రికవరీకి టైం ఇచ్చేసేవాడిని. నేను సుమో డెడ్ లిఫ్ట్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, నేను పవర్ లిఫ్టింగ్లో నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అన్నప్పటికీ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో సుమో నాకు ఈజీగా వెయిట్ లిఫ్ట్ చేయొచ్చు అనేసి నేను సుమోకి కన్వర్ట్ అయిపోయినా కన్వెన్షనల్ నుంచి. సో నేను సుమోకి అలా, కానీ నేను సుమో చేసినప్పటి నుంచి నాకు ఈజీగా వెయిట్ ఇంప్రూవ్ అయింది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ప్రాక్టీస్ చేస్తే కానీ తెలియలేదు సుమో కష్టము కన్వెన్షనల్ కష్టము అనేసి. కన్వెన్షనల్ ప్రాక్టీస్ చేస్తే కన్వెన్షనల్ కూడా ఈజీ అయిపోద్ది. కానీ నాకు కాంపిటీషన్లోనే ఈజీగా వెయిట్ లిఫ్ట్ చేయాలి అంటే మాత్రం సుమోకి నేను కన్వర్ట్ అయ్యాను. సో అందుకే నేను సుమో డెడ్ లిఫ్ట్ నేర్చుకున్నాను. నాకు 2 monthsలో దగ్గర 40-50 kgs పెరిగింది డెడ్ లిఫ్ట్లో, మెయిన్ సుమో డెడ్ లిఫ్ట్ వలన. కానీ సుమో డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు మాత్రం చాలా కష్టం. మీరు దానికి వార్మ్ మెయిన్ ప్రాపర్గా ఉంచాలి. మెయిన్ హిప్స్ హ్యామ్స్ట్రింగ్స్ బాగా ఇన్వాల్వ్ అవుద్ది కాబట్టి దాన్ని మీరు మంచిగా వార్మప్ చేయాలి, లేకపోతే క్రాంప్స్ గడ్డ వచ్చేస్తాయి. నేను సుమో డెడ్ లిఫ్ట్ వేసే ముందు ఏటేటి వార్మప్ చేస్తానో చూడండి. లోవర్ బ్యాక్ ఇన్వాల్వ్ అవుద్ది కాబట్టి నేను లోవర్ బ్యాక్కి వార్మప్ చేస్తాను. కన్వెన్షనల్ చేసిన వాళ్ళందరికీ సుమోకి వచ్చిరనేసి నేను చెప్పడం లేదు. సుమో కన్వెన్షనల్ కంటే ఈజీ అని కూడా చెప్పడం లేదు, 2 కష్టమే. కానీ వెయిట్ ఈజీగా ఇంప్రూవ్ అవ్వాలంటే సుమోయే నేను చూస్ చేసుకున్నాను. సో మీరు కూడా సుమోయే చూస్ చేసుకోండి. మీరు ఒకవేళ మీరు మామూలుగా బాడీ బిల్డింగ్కి అలాగా అంటే పర్లేదు. కానీ నాలాగే పవర్ లిఫ్టింగ్లోకి రావాలి, వెయిట్ లిఫ్ట్ చేయాలి అనుకుంటే మాత్రం సుమో చూస్ చేసుకుంటే మంచిది, నా సైడ్ నుంచి రిక్వెస్ట్. మరీ చెప్తాను, సుమో చేస్తున్నప్పుడు మాత్రం హిప్స్కి మెయిన్ టార్గెట్ అవుద్ది. హిప్స్కి మాత్రం మంచిగా వార్మ్ చేయకపోతే మాత్రం క్రాంప్స్ కంపల్సరీ వచ్చేస్తుంది. ఇందాక చేసిన వార్మప్ ఏమొచ్చో ఈరోజు షెడ్యూల్లోనే బెంచ్ ప్రెస్ డెడ్ లిఫ్ట్ 2 ఉన్నాయి. సో నేను ఇందాక వార్మప్ చేశాను. ఇప్పుడు బెంచ్ ప్రెస్ అయిన తర్వాత మళ్ళీ డెడ్ లిఫ్ట్కి వచ్చా. డెడ్ లిఫ్ట్కి రెడీ అవుతున్నాను. నేను ఈ షూ గురించి ఎప్పటి నుంచో చెప్తాను అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా పవర్ లిఫ్టింగ్లో చేయాలనుకుంటే మాత్రం ఈ బేర్ ప్రూఫ్స్ తీసుకోండి, సపోర్ట్స్ వస్తాయి మంచిగా, సపోర్ట్ గ్రిప్ ఉంటుంది మంచిగా. కింద లింక్ పెడతాను, ఒకసారి చూడండి మీకు నచ్చితే. డెడ్ లిఫ్ట్కి హిప్స్ కొంచెం టార్గెట్ అవుతుంది కాబట్టి మళ్ళీ వార్మప్ చేస్తున్నాను, చూడండి.
నా సుమో డెడ్ లిఫ్ట్ నా పొజిషన్ ఎలాగుంటుందో ఒకసారి రండి చూద్దరు మీరేనే. ఇది ఈరోజు వెయిట్ వచ్చేసి నా షెడ్యూల్లో 150 kgs 4 reps ఉంది. ఇది వార్మ్ సెట్ 100 kgs. తక్కువ వెయిట్ తోటి మీకు ఫామ్ చూపిద్ది మనిషి, మరి ఎక్కువ వెయిట్ తోటి మీకు అంతగా క్లారిటీ ఉండదు. ఇది పవర్ లిఫ్టింగ్ రాడ్ అని. నా లెగ్ పొజిషన్ అయితే ఇలా ఉంటుంది. నేను ఈ రాడ్కి ఇక్కడ పవర్ లిఫ్టింగ్ రాడ్కి ఇక్కడ స్ట్రైట్ ఇక్కడ లైన్ దగ్గర పెట్టుకుంటాను నా లెగ్ని. నా లెగ్ మీరు ఎప్పుడు ఇలా పెట్టుకోకండి, ఇలా వెయిట్గా పెట్టండి. ఇలా వెయిట్గా పెట్టడం వల్ల మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత లాక్ అవ్వడానికి ఈజీగా అవుద్ది. తర్వాత మీ హ్యాండ్ పొజిషన్ అయితే మీ షోల్డర్ స్ట్రైట్గా పెట్టండి. ఇలాగా మీరు హుక్ గ్రిప్ నేర్చుకోండి పర్లేదు. మామూలుగా అయితే ఇలాగ ఆల్టర్నేట్గా పెట్టండి. తర్వాత మీరు వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఇలా హిప్ కింద గుద్దేసి బ్యాక్ ఎంగేజ్ చేసి ఇలా లేపండి. బ్యాక్ ఎంగేజ్ అంటే మీరు ల్యాట్స్ పుల్ డౌన్ చేసినప్పుడు నుంచి ఇలాగ ఎంగేజ్ చేస్తారు కదా, అలాగా ఇలా చేసి హిప్ దించి ఇలా ఎంగేజ్ చేయండి. ఎంగేజ్ చేసి హిప్ కిందకి దించాలి. హిప్ ముందు లేకూడదు. చాలామంది తప్పు చేసింది ఏంటంటే హిప్ ఇలా లేచి ఇలా లాగేస్తారు. అలా చేయకూడదు. హిప్ కిందకి దించి అలాగా. అదే 150 kgs కాబట్టి ఈరోజు షెడ్యూల్ 130 kgs కూడా కంట్రోల్ చేసుకోగలను. ఎందుకంటే నా పిఆర్ 210 kgs కాబట్టి. ఫస్ట్ మీరు మీ పొజిషన్కి వెళ్ళిన తర్వాత మీరు ఇలా మీరు ఎంత వెయిట్ అయినా ఎలా తెలిసిన చాలామంది మిస్టేక్ చేసింది ఇలాగా హిప్ ఇలా మీదకెట్టి ఇలా బీప్తో లాగేస్తారు. మీరు చాలామంది హిప్ ఇలా పెట్టి ఇలా లాగేస్తుంటారు. అలా చేయకూడదు. మీరు హిప్ ఎప్పుడైనా కిందకి ఇలా దించి ఇలా కిందకి తోసి ఇలా చెయ్యాలి. అంటే హిప్ ఇలా ముందు లేకూడదు. హిప్ లేస్తే మాత్రం మీ అప్పర్ బాడీతోటే ఎక్కువ కంట్రోల్ చేస్తారు. మీ లెగ్ సపోర్ట్ ఇవ్వకంటున్నారు అందులో. అంతేనండి. ఇలా చాలామంది సుమో డెడ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు రిప్స్కి ఇలాగ అప్పర్ బాడీ ఇన్వాల్వ్ చేసేస్తారు ఎక్కువ. ఇందులో సపోజ్ ఉందనుకో, ఒక రిప్ తీసిన తర్వాత ఇలా దించిన తర్వాత ఇలా దించి ఇక్కడ బ్రీతింగ్ తీసుకుంటారు. అలా తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల అప్పర్ బాడీ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల లెగ్ ప్రెజర్ ఎక్కువ తెలియదు. సో బ్రీతింగ్ ఎలా తీసుకుంటారని మామూలుగా మీ పొజిషన్ ఇలా పెట్టిన తర్వాతే బ్రీతింగ్ తీసుకుని మీరు ఇన్వాల్వ్ ఇంకా ఎత్తండి. అలాగా పెట్టడం వల్ల అలా చేయకండి అసలు. రిప్కి మీరు కాకపోతే అలాగా కొన్ని మామూలు స్ట్రైడింగ్ నుంచి పోయి బ్రీతింగ్ తీసుకుని మళ్ళీ మొదలు పెట్టండి. అంతేగాని అప్పర్ బాడీ ఇన్వాల్వ్ చేస్తూ లంగ్స్ మొత్తం బ్రీతింగ్ చేయకండి. మీరు షెడ్యూల్ ఇది నా మెయిన్ సెట్ 150 kgs 4 reps అలా 4 సెట్లు. ఒకసారి చూడండి ఫస్ట్ సెట్ ఇది ఎలా చేస్తున్నా. ఆ పొజిషన్లోకి వెళ్ళి కాబట్టి చూడండి చెయ్యిలు ఎలాగైపోయాయో. ఎక్కువ తక్కువ వెయిట్గా 150 kgsకి ఎలాగైపోయింది. చెప్పాలంటే నాకు కన్వెన్షనల్లో 150 కంటే ఎక్కువ రాదు. నేను పవర్ లిఫ్టింగ్లోకి వెళ్తాను కాబట్టి నేను సుమో చూస్ చేసుకున్నాను. బేగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వెయిట్. ఇప్పుడు చెప్పిన పాయింట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. నేను కూడా మీతో తెలుసుకుంటాను. ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇంకో వీడియో కూడా చేస్తాను. నా కంటెంట్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నా వర్కౌట్ కూడా అయిపోయింది. ఇంకా మా జిమ్ కూడా క్లోజ్ చేస్తున్నారు. 9 అయిపోయింది ఇప్పటికే. ఇంకో ఇల్లు కూడా మూసేస్తారు. ఇంకో ఇల్లు కూడా అయిపోయింది.